తాటి చెట్టు. మన చుట్టూ మామిడి, జామ వంటి పండ్ల చెట్లు మరియు పొన్న, పారిజాతం, మందారం వంటి పూల చెట్లు, మర్రి, రావి వంటి ఎక్కువ నీడనిచ్చే చెట్లు ఉన్నాయి. ఈ వృక్షాలలో కొన్ని పొడవైనవి కాగా గుబురుగా ఉండేవి కూడా ఉన్నాయి. అలా కాక నిటారుగా, పొడవుగా పెరిగే చెట్లు కొన్ని ఉన్నాయి. వాటిలో తాటి చెట్టు ఒకటి. ఈ తాటి చెట్టును తరురాజము, తాడి, తాళద్రుమము, పారిభద్రము, దీర్ఘస్కందము, మధురసము, లేఖిని పత్రము, కాలము అని పిలుస్తారు. కొబ్బరి చెట్టులా, ఈత చెట్టులా తాటి చెట్లకు కూడా కొమ్మలుండవు. దీని ఆకులు వెడల్పుగా, పెద్దగా ఉంటాయి. వాటిని ఇళ్ల పైకప్పులకు, పందిళ్లు వేయటానికి, ఇళ్ల చుట్టూ దడులను కట్టటానికి ఉపయోగపడతాయి. ఈ ఆకులతో చాపలు, బుట్టలు, బొమ్మలు తయారు చేయబడతాయి. తాళపత్రములు అని పిలువబడే ఈ తాటి ఆకులపై పూర్వపు కవులు గంటాలతో కావ్యాలను రాశారు. అలా రాయబడిన తాటి ఆకుల కట్టనే తాళపత్ర గ్రంథము అని అంటారు. తాటి చెట్టును ఇళ్ల దూలాలుగా, నిట్టాళ్లుగా, చిన్న చిన్న కాలవలపై వంతెనలుగా ఉపయోగిస్తారు. తాటి గిలకలు, మట్టలు, కాండము వంట చెరుకుగా ఉపయోగపడతాయి. తాటి చెట్టు నుండి పాలొస్తాయి. ముంతలలో పట్టిన ఆ పాలను కొంతమంది తాగుతారు. అలా చేయటం వల్ల ఆరోగ్యం బాగుంటుందని వారి ఉద్దేశం. తాటిపాలు, బెల్లంను కలకండం తయారు చేయడానికి వాడబడతాయి. తాటికాయలు ఆకారంలో పెద్దగా ఉంటాయి. పిల్లలు రాసే అక్షరాలు పెద్దగా ఉంటే తాటికాయలంత అక్షరాలు రాస్తున్నాడు అని అంటారు. వేసవి కాలంలో మెత్తని ముంజలు లభిస్తాయి. ఈ ముంజలు మాదిరిగా తాటి గింజలను మార్పు చెందుతాయి. వాటిని భూమిలో నాటిన కొంతకాలానికి వాటి నుండి తేగలొస్తాయి. అవి అధిక పిండి పదార్థాన్ని కలిగి ఉంటాయి. తింటే రుచిగా ఉండటమే కాక బలాన్ని ఇస్తాయి. తాటి గింజ లోపల కొబ్బరిలా తీయగా, తెల్లగా ఉండే పదార్థాన్ని అందరూ తింటారు. తాటికాయలను కోయకుండా చెట్టుకే వదిలితే అవి కొంతకాలానికి పండుతాయి. వాటిని తాటి పండ్లు అంటారు. తాటి పండ్ల నుండి గుజ్జును తీసి చాపల మీద, పళ్ళల్లోనూ పల్చగా పోసి ఎండపెట్టి తాండ్రను తయారు చేస్తారు. తాటి పండ్ల గుజ్జులో బెల్లమును, బియ్యపు రవ్వను కలిపి కుడుములుగా తయారు చేస్తారు. పల్లె ప్రజలు దీనిని ఒక మంచి ఆహారంగా తీసుకుంటారు. ఇంత రుచికరమైన తాటిపండు గురించి సురాలోకం పడితే నీటికుండ, పగిలితే పచ్చ బంగారం అని చమత్కారంగా చెబుతూ ఉంటారు. తాటి చెట్టుకు కొమ్మలుండవు. పైగా పొడవుగా పెరుగుతుంది. కాబట్టి ఈ చెట్టు కింద నీడ దొరకదు. ఒక గొప్పవాడంటే వాడిని మించినవాడు మరొకడు ఉంటాడనే అర్థం వచ్చేట్టుగా తాడిని తన్నేవాడుంటే వాణ్ణి తలదన్నేవాడుంటాడు అని అన్నారు పెద్దలు. ముఖ్యంగా పల్లెల్లోని ప్రాంతానికి తనలోని ప్రతి భాగాన్ని ఇవ్వటమే కాక ఎన్నో సూక్తులను తెలియచేస్తూ బహుదా ఉపయోగపడే ఈ చెట్టు పేదల పాలిట కల్పవృక్షము అని పిలువబడుతుంది.